International Lab Facility. Student lead startups, great academic exposure. KL, deemed to be university. నల్గొండ పార్లమెంట్ అనేది రికార్డు సృష్టించబోతుంది దేశంలోనే. కాంగ్రెస్కి ఓట్లేసే పరిస్థితిలో లేరు. జెండా మారింది కానీ ఇప్పటికి కూడా సైదిరెడ్డి అంటే కేసీఆర్, కేటీఆర్. ఈ దేశానికి సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీ అయితేనేటట్టుంది ఈ దేశంలో. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు దాదాపు కూడా కొంతమంది బీజేపీలోకి, కొంతమంది కాంగ్రెస్లోకి. ఒక కుటుంబ నిర్ణయాలు తప్ప నల్గొండ పార్లమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది. నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద 3 పార్టీల అభ్యర్థులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. నల్గొండ పార్లమెంటు మీరు బీజేపీ నుంచి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. ఎలా ఉందనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మోడీ గారి హవా ప్రతి ఊరు పల్లె పల్లె ఈరోజు మోడీ గారికి ఓటేయాలని సిద్ధమైపోయినారు. ఈరోజు మనం చూసినాం అరుణాచల్ ప్రదేశ్లోనే 5 అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవమైనవి. అంటే ఇంక అవతల ప్రతిపక్షాలు పోటీ చేయడానికి కూడా భయపడే తారీఖు వచ్చింది. ఎందుకంటే ఈరోజు నేను ఇంతకుముందు ఒక సర్వే చూస్తే దాదాపు 70-79% మంది మోడీ గారు చేసిన పనులకైతేంది, ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా రామాలయం అయితేంది, సిఏ అయితేంది, 370 ఆర్టికల్ అయితేంది, మన అభివృద్ధి అయితేంది, దేశ సమగ్రత అయితేంది, అన్నిటి మీద ఎవరెవరైతే రకరకాలు ఎన్నుకున్నా దాదాపు 70-79% మంది అనుకూలంగా ఉన్నారు ఏది మోడీ గారికి. ఇంతకుముందు ఎప్పుడు మామూలుగా ఒకసారి రెండోసారికి యాంటీ ఇంకంబెన్సీ అంటారు, మామూలుగా యాంటీ వస్తూ ఉంటుంది గవర్నమెంట్ల మీద. కానీ ప్రో వచ్చింది ఇంత పెద్దగా పాజిటివ్గా మళ్ళా ఇదే గవర్నమెంట్ మాకు 3వ సారి కూడా కావాలా అని మోడీ గారు మళ్ళీ కావాలని వచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని అదే వేవ్ నల్గొండలో ఇంతకుముందు అంటే ఓట్ల శాతం తక్కువైనా ఈరోజు ఎక్కడికి పోయినా మొన్న రామాలయం దగ్గర నుంచి అట్లనే చేసిన అభివృద్ధి అయితేంది. ఈరోజు ఇంతకుముందు ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి జనాలకు తెలిసే కావు. ఇది స్టేట్ గవర్నమెంట్ చేసిందా, సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా, అంత స్టేటే చేసిందేమో అనుకునేది. కానీ ఈరోజు మోడీ గారు చేసినారు, ఇది చేసిండ్రంట, అది చేసిందంటే ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. మోడీ గారు వేసే 6,000 రూపాయలు మన రైతులకు అయితేంది, మనం ఎప్పుడు ఇచ్చే రేషన్ అయితేంది, ఇవన్నీ ఒక్కొక్కటి ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు. గ్రామ పంచాయతీలో ఇంతకుముందు సర్పంచ్లు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, మన శ్మశాన వాటికలు అన్నీ కూడా, ఈవెన్ టాయిలెట్స్, ఇవంతా కేంద్ర ప్రభుత్వ పథకాలంట కదా అని ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. అట్లా దాంతోపాటు ఈరోజు ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఇవన్నీ రేపు మోడీ గారికి ఓట్లు వేయడానికి ఒక కారణంగా మారుతాయి. ఈ నల్గొండలో కూడా రేపు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని సిద్ధమైపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి ప్రకారం నల్గొండ పార్లమెంట్ అనేది రికార్డు సృష్టించబోతుంది, దేశంలోనే అత్యధిక మెజార్టీ గెలవబోతున్నామని కూడా కాంగ్రెస్ చెప్తున్నారు. మీరేమంటారు? అంటే అట్లా రికార్డులు అనేది ఇప్పుడు నల్గొండ చాలా చైతన్యవంతమైన ప్రాంతం. అంతకుముందులాగా అంటే ఏది మార్పు వచ్చినా ఇక్కడి నుంచే మార్పు మొదలవుతుంది. ఈ మార్పుకి మొన్న కూడా ఏదైతుందో ఇది వ్యతిరేకంగా వేసినరో ఓటింగు, రేపు మొన్న ఒక ఆయన చెప్పిండు మా దగ్గర, అహంకారం ఓడింది, అబద్ధం గెలిచిందని. ఈ అబద్ధానికి ఓటేసిండ్రే, ఆ అబద్ధం అని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. అందుకని కాంగ్రెస్కి ఓట్లేసే పరిస్థితిలో లేరు. ఈరోజు మనం చూస్తే 6 గ్యారంటీలు అన్నాం, ఏ గ్యారంటీ కరెక్ట్ లేదు. ఏదో పేరుకి 6 గ్యారంటీలు, దాని కింద సబ్ గ్యారంటీలు ఒక 50 పెట్టిర్రు. దాంట్లో ఏదో కొట్టుకొని రమ్మని బస్సు ఒకటి ఇచ్చిండ్రు చిన్నవి. అది తప్ప పెద్దగా వాళ్ళు చేసిన పథకాలు లేవు. ఎంతసేపటికి 1,25,00,000 అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లు పరిస్థితి ఏంది, అసలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదు. డిజిటల్ యుగంలో పేపర్ మీద అప్లికేషన్ తీసుకున్నట్టునే అర్థమైపోయింది. ఎంతసేపటికి సాగబీకుదాం, ఈ ఎలక్షన్లో ఇందాక ఓట్లు వేయించుకుందాం, కథం తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకి కదా చూసేది ఎవడో అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. కానీ జనాలకు అర్థమవుతుంది, ఈరోజు నీళ్లు రాక పొలాలు ఎండిపోయి మొత్తం నష్టాలు చూసి, పండిన పంట కొద్ది గొప్ప పండిన దానికి కొనే పరిస్థితి లేక, దాని మీద ఒక ప్లానింగ్ లేక, అంతా అసలు గవర్నమెంట్ అనేది ఒక నిద్రావస్థకు పోయింది. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. వీటికి బుద్ధి చెప్పాలా అంటే ఇది కాక ఇది స్టేట్ గురించిన ఎలక్షన్ కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించిన ఎలక్షన్, భారతదేశ సమగ్రత కోసం ఉన్న ఎలక్షన్. ఈరోజు అవన్నీ కాపాడగలిగే నాయకుడు ఇలా మోడీ గారు అనేది ప్రతి ఒక్కరు నిర్ణయించుకుంటా ఉన్నారు. ఇంతకుముందు మనం ఈనని ఏరియాల్లో కూడా ఈరోజు మోడీ, బీజేపీ, కమలం గుర్తు అంటా ఉన్నారు. అందుకని రేపు ఎన్ని అంచనాలకు పక్కన పడిపోతాయి. నువ్వు 2 మంత్రులున్నా, 3 మంత్రులున్నా, పోయినసారి ఆదిలాబాద్లో ఒక ఎంపీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు, ఎంపీ గెలిచిండు.
రేపు అదే నల్గొండలో జరగబోతూ ఉంది. 400 సీట్లు బీజేపీ రాబోతూ ఉన్నాయి. 400లో నల్గొండ ఉండబోతూ ఉంది. కానీ శానంపూడి సైదిరెడ్డిని మాత్రం ఇప్పటి వరకు ఒక జెండా మారింది, కానీ ఇప్పటికి కూడా సైదిరెడ్డి అంటే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ అనే ఆ పరిగణలోకే గుర్తిస్తుంది. అంటే ఇప్పుడు పెద్ద ఎజెండాతో వచ్చిన నేను ఎట్టి పరిస్థితుల్లో నేను దేశాలు తిరిగి వచ్చిన, బయట యూఎన్లో పనిచేసి వచ్చిన, ఎట్టి పరిస్థితుల్లో మనం వ్యూ ఇంత చిన్నగా ఉండకూడదు. ఏదో ఒక ఇంటి కోసమో ఒకళ్ళ కోసమో ఈ ప్రాంతం కోసమో పనిచేయటం కాదు. ఎంతోమంది ఆకర్షితులు అవుతా ఉన్నారు మోడీ గారిని. మనం కాదు, ప్రపంచ దేశాల నాయకులే ఈరోజు మోడీ గారు వస్తే మా దేశ సమస్యలు పోతాయేమో, దేశాల మధ్య గొడవలు ఉంటే మాకు న్యూట్రల్ చేయగలుగుతాడేమో అనే స్థాయిలో ఈరోజు మోడీ గారు కనపడతా ఉన్నారు. అందుకని మనం కూడా ఈరోజు మోడీ గారు ఈ భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఈ దేశానికి సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీ అయితే అనేటట్టుంది ఈ దేశంలో. ఎందుకంటే ఒక క్లీన్, నీకు ఇంతవరకు ఒక స్కాములు లేకుండా ఈ ఒక దేశానికి ఎంతవరకు చేయొచ్చు. 24 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకొని ఒక మహానాయకుడి కింద పనిచేయాలంటే మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. దానికోసమే భారతీయ జనతా పార్టీలో చేరినాం. అంటే ఈ బీజేపీలో ఉన్నటువంటి లోకల్గా కానీ కాస్త విభేదాలన్నీ తొలగిపోయినట్లయినా చాలా వరకు ఇక్కడ టికెట్ ఆశించ జరిగింది. సైదిరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారు, మేము పోటీలో ఉన్నామని కూడా ఒక చర్చ కూడా జరిగింది. వాటికి మీరేమంటారు? అంటే భారతీయ జనతా పార్టీ బాగా ఇప్పుడు ప్రాబల్యం ఉన్న పార్టీ. ఎక్కడన్నా అందరు కూడా ఈరోజు టికెట్ల కోసం పోటీ పడటం సాధారణం. మామూలుగా నీకు గెలుస్తామా గెలవమా అంటే సరే పోటీలు పెద్దగా ఉండవు. కానీ ఈరోజు పోటీ ఎక్కువ ఉంది ఈ పార్టీలో. దానికి తగ్గట్టు సీనియర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇచ్చినా ఒకరికే ఇవ్వాలి టికెట్. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఇలా నేనుంటా, ఇంకొకళ్ళు ఉన్నా పార్టీ ముందనేది వీళ్ళకి భావించేది. దాంతోపాటు క్రమశిక్షణ గల పార్టీ. ఎవరైనా ఫస్ట్ ఒకరోజు అనుకున్నా మళ్ళీ అందరూ పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటోళ్ళు, పార్టీ కోసం పనిచేసేటోళ్ళు, తన జీవితాలను దారపోసిన వాళ్ళు ఉన్నారు. దీనికోసం కేసులు పెట్టుకొని కేసులు పడి అన్నీ ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అన్నీ కూడా సమసిపోయినాయి దాదాపు. ఖచ్చితంగా రేపటి నుంచి మళ్ళీ ఆల్రెడీ మాకు కేంద్ర పార్టీ ఒక ప్రణాళిక ఇచ్చింది ఏ రకంగా ప్రచారం చేసుకుంటూ పోవాలని. దాంతోపాటు వెళ్ళిపోతాం. సిట్టింగ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ వీడడానికి ప్రధాన కారణం ఏంటి? ఎక్కడ వెళ్ళమనుకోవచ్చు? ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు దాదాపు కూడా కొంతమంది బీజేపీలోకి, కొంతమంది కాంగ్రెస్లోకి, మీరు ఇలా రావడం అంటే తెలంగాణలో ఒకటి ఏదైనా సహిస్తారు కానీ అణచివేయబడ్డాన్ని సహించరు. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమం జరిగిన అంతకుముందు నిజాముల మీద పోరాటాలు చేసిన మన ఏది చేసినా ఎందుకంటే తట్టుకోలేరు, బానిసత్వాన్ని అసలు తట్టుకోలేరు. ఈరోజు ఒక ఫ్రీడమ్ లేకుండా ఉంది ఆ పార్టీలో. ప్లస్ ఏది చేసినా ఒక కుటుంబ నిర్ణయాలు తప్ప బయట ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. ఇంకొకటి అధికారం కోసం, పార్టీ కోసం అంటే ఏ స్థాయికైనా పోయే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఇలా రకరకాలు వాళ్ళు జనాల మధ్య ఉండాలంటే మేము ఇలా చేయొచ్చేమో అనుకొని పోయేటోళ్ళు. కొంతమంది వాళ్ళు వ్యక్తిగతంగా అవమానాలు ఎదుర్కోవచ్చు. ఈరోజు చూస్తూనే ఉన్నాం, మనం ట్యాపింగ్లు చేస్తే ఈవెన్ మై హోమ్ సిమెంట్లో ఏమంటారు దాన్ని, మా పబ్లిక్ హీరింగ్ కూడా ట్యాపింగ్ మనుషులు వచ్చిపోయారంటే ఇంకేమనాలా? ఈ రాష్ట్రం ఎటుపోతూ ఉంది, ఎవరి కోసం పనిచేస్తూ ఉంది, ఇవన్నీ చూసి తట్టుకోలేకనే పార్టీలు మారుతున్నారు. కానీ సైదిరెడ్డి విషయంలో మాత్రం చాలా వరకు సైదిరెడ్డికి మేము ఉప ఎన్నికల్లో సీట్ ఇచ్చాం, గెలిపించాం, మళ్ళీ తర్వాత ఎన్నికల్లో మళ్ళీ కూడా సీట్ ఇచ్చాం, సైదిరెడ్డికి మేము ఏం అన్యాయం చేశామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు. అంటే సైదిరెడ్డికి సొంతంగా అన్యాయం చేయాల్సిన అవసరం లేదు పార్టీలు అంటే. ఈరోజు సైదిరెడ్డి అంటే క్యాండిడేట్ కాబట్టి ఆడ గెలిచిండు. నేను పోకముందు అక్కడ ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క ఎంపీటీసీ లేడు. నేను పోయినాక 105 సర్పంచ్లు అయినరు, 55 ఎంపీటీసీలు అయినరు, 5 ఎంపీపీలు, 5 జెడ్పీటీసీలు, 18 సొసైటీ చైర్మన్లు. పార్టీ నిర్మాణం కోసం అహోరాత్రులు పనిచేసినాం. కానీ ఎంత కష్టపడి పనిచేసినా మీరు అధికారం కోసం కింద గ్రౌండ్లోనే మేము పనిచేస్తే కాంగ్రెసు బీఆర్ఎస్లు ఒకటైతే కింద పనిచేసే పరిస్థితి ఉండదనిపించింది. ఎందుకంటే నా మీద పనిచేసిన ఆయన అటైన మంత్రి ఇటైన మంత్రి అని పబ్లిక్గా చెప్పుకున్నాడు. అందరి దగ్గర పోయి మనం పార్టీ మారదామని చెప్పుకున్నాడు. కానీ అట్లాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. ఇట్లా కలిసి పనిచేసి ఇది మనం అట్లా కాదు, ఇలా దేశం కోసం పనిచేసింది ముఖ్యం, ఇలా ఒకళ్ళ కోసం పనిచేయటం కాదు. మనం చేసేది ఈరోజు మన దేశం ప్రపంచంలో పనిచేసి వచ్చిన చాలామంది దగ్గర నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మన ఎక్స్పీరియన్స్ ఈ దేశానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. దానికి తగ్గట్టే వాళ్ళు ఆహ్వానించడం, నన్ను టికెట్ ఇవ్వటం, నువ్వైతే మంచిగా ఉంటుంది అని చెప్పటం. నేను కూడా ఏదైతే నేను మన యువత కోసం, మహిళల కోసం,
యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్. అసలు నేను రాజకీయాలకు వచ్చిందా రెండు చేయడానికి, కానీ నేను ఎమ్మెల్యే అయినాక అవి పక్కదారి పెట్టి, ఎందుకంటే దాని మీద టైం పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు అదే సెంట్రల్ పార్టీ అయితే ఖచ్చితంగా మనం సెంట్రల్ ఫండింగ్ తీసుకురావచ్చు, రేపు స్కిల్ సెంటర్స్ పెట్టవచ్చు, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ పెట్టవచ్చు, ఉద్యోగ కల్పనలో మన ప్రయత్నాలు మనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను వచ్చిన. అక్కడ మీది హుజూర్నగర్ నియోజకవర్గం స్థానిక వాసి కాబట్టి అంతా కూడా సెట్ చేసుకోగలిగారు. సైదిరెడ్డి అంటే కూడా అక్కడ అంతా స్థానిక వాసి. కానీ ఇప్పుడు ఎంపీ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ అని చెప్పవచ్చు. మొత్తం నల్గొండ పార్లమెంట్ ఏరియా, అందులో మళ్ళీ బీజేపీ పార్టీ కూడా అసెంబ్లీ చూడడం జరిగింది నామమాత్రంగా. ఇప్పుడు ఏ విధంగా మీ యొక్క ధైర్యం ఏంటి, ఎలా గెలుస్తారని మీ ధీమా ఏంటి? అదే ఇప్పుడు ఏంటంటే ఈరోజు బీజేపీ అంటే ఒక తుఫాన్ లాగా వస్తూ ఉంది. నీకు ప్రతి ఒక్కళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు దాని అంశాలు ఏంది, కేంద్రం జరిగినప్పుడు అంశాలు ఏంది అనేది గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఓటేయాలా, అక్కడ ఎవరికి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా బీజేపీకి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ప్లస్ ఇంతకుముందేమో ఉన్న నాయకత్వం ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా సమస్యలని బూచిగా చూపెట్టి, సమస్యలను బూచీలు ఓట్లు అడగటం మొదలుపెట్టి దాన్ని ఒక భయంగా సృష్టించి ఓట్లు అడగటం, ఓట్లు అయిపోయినాక మర్చిపోవటం. కానీ అదే సమస్య దగ్గరికి పోవటం, సమస్యను పరిష్కరించడం సామరస్యంగా, దాంతోపాటు దేశ భద్రతకి ఏమాత్రం రాజీ లేకుండా, మనం అభివృద్ధికి రాజీ లేకుండా, అన్నిటినీ ఒకే స్థాయిలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా క్లీన్గా గవర్నమెంట్ నడిపించిన ఘనత మోడీ గారిది. ఆ మోడీ గారి గురించి ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా మోడీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ కింద ఈ పార్టీలు అన్నీ వెలవెళ్ళబోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. మీరు దేశంలో ఎవరికి ఓటేస్తారంటే మోడీకి ఓటేస్తామనేటట్టు చాలామంది, నువ్వు ఒక పార్టీ చూడట్లే, ఒక మతం చూడట్లే, ఒక కులం చూడట్లే, ఎవరు పెట్టినా మోడీ 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 బీజేపీ అంటా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా రేపు అందరూ కూడా ఓటేస్తారు, గెలుస్తాం. ఇక్కడ ప్రధానంగా మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? నల్గొండ పార్లమెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్ ఉన్నారు, ఇక్కడ కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. మీ ప్రత్యర్థి ఎవరు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పార్టీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండబోతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ని ఇప్పుడు పోటీగా చూడట్లే ప్రజలు. దేనికంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఓడిపోవటం, ఆ తర్వాత ఇప్పుడు జరిగే ఎన్నికలు కేంద్రం ఎన్నికలు, దేశం కోసం జరిగే ఎన్నికలు, దాంట్లో 1-2 సీట్లు ఇచ్చినా వచ్చేది ఒరిగేది లేదు. ప్లస్ వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద ఇంకా కూడా కోపం పోలే ప్రజలకు. అందుకని ఇప్పుడు వేసే పరిస్థితులు లేరు. ఎంతసేపటికి ఈరోజు బీజేపీకి వేద్దాం లేదంటే కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటారు, కానీ వేరే పార్టీ పోటీలు ఉండే పరిస్థితిలో లేవు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగానే ఉండబోతుంది. మొత్తం 14 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈసారి. దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఉంటుందా, అసలు ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు సరే ఫ్యూచర్ గురించి బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అని నేను చెప్పలేను, కానీ ఏదైనా బీజేపీ మాత్రం రేపు ఒక అఖండ శక్తితో రాబోతూ ఉంది. బీజేపీయే ప్రత్యామ్నాయం కాబోతూ ఉంది రాష్ట్రంలో. బీజేపీ ఇక ముందు మొన్న ఆయన ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పిండు, నెక్స్ట్ 25 సంవత్సరాలు దేశం మొత్తం కూడా బీజేపీ సెంట్రిక్గా ఎలక్షన్ జరగాల్సిందే. బీజేపీ లేనిది అసలు ఎలక్షన్ అనేది ఉండదు. అందుకని ఈ రాష్ట్రం కూడా ఏది జరిగినా ముందుగా బీజేపీ సెంట్రిక్ జరగాల్సిందే. బీజేపీయే ఇక్కడ ఉండబోతా ఉంది. కానీ నల్గొండ పార్లమెంట్లో చూస్తే కాంగ్రెస్కి మొత్తం కూడా 6 ఎమ్మెల్యేలు కానీ 2 మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ విషయానికి వస్తే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్తో పాటు మిగతా అంతా కూడా మాజీ. కానీ బీజేపీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలా సాధ్యం అనుకుంటున్నారు? అంటే ఆదిలాబాద్ గెలిచినప్పుడు అక్కడ ఒక్క ఎంపీటీసీ కూడా లేడు, ఒక సర్పంచ్ లేడు భారతీయ జనతా పార్టీకి. కానీ ఆదిలాబాద్ ఎంపీతో పాటు ఇంకో 3 గెలిచింది ఎంపీలు. ఆ రోజు చైతన్యం వచ్చింది ప్రజల్లో. ఆ చైతన్యం వస్తే ఈరోజు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. పోయినసారి కూడా నల్గొండలో 7కు 6 బీఆర్ఎస్ ఉంది, 1 కాంగ్రెస్ ఉంది. కానీ కాంగ్రెస్ ఎంపీకి గెలిచింది. ఎందుకంటే ఆ చూసిన అంశాలు. కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది. పోయినసారి ఎంపీగా కాంగ్రెస్ని గెలిపిస్తే నాకు తెలిసి 5 కాన్స్టిట్యున్సీలకు ఏ రోజు 5 ఏళ్లలో వచ్చి ఉండడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీ గెలిచినప్పుడు. ఓన్లీ ఒక హుజునార్ కోదాడు తప్ప వేరే కాడికి వచ్చే ఉండడు. అంటే ఇంకోటి, అధికార పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మనం ఏదైనా సాధించుకొని రాగలుగుతాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కానీ, మొన్న అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొచ్చినట్టు వీళ్ళు ఎన్ని రకాల చిప్పలు పెట్టినా పసుపు బోర్డు తీసుకొని వచ్చారు. అదే రకంగా మనం అనుకున్నది ఏదైతే ఇప్పుడు స్కిల్ సెంటర్స్ అనుకున్నామో, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అనుకుంటున్నామో, రేపు డ్రై పోర్ట్ అనుకుంటున్నామో, ఇట్లాంటి వాటిని మనం తీసుకొని రావచ్చు నల్గొండకు. అందుకని అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ. ఈరోజు ఎన్నికలు జరగకముందే రిజల్ట్ తెలుసు ప్రజలందరికీ. ఎవరు చెప్పినా సీట్ల లెక్కే కానీ రేపు అధికారంలోకి వచ్చేది మాత్రం బీజేపీ అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు.
అందుకని అధికారంలో ఉండే అభ్యర్థికి ఓటేస్తారు. ఓటేస్తే అభివృద్ధికి దగ్గరకు అవుతాం అనేది అందరికీ అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తుంది వైపు, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా రెండు ఒకటి. ఇప్పుడు కవిత అరెస్ట్ కూడా ఇది ఒక రాజకీయ కారణమే, ఇప్పుడు ఎన్నికల ముందు కోసం ఓట్ల కోసం కవితను అరెస్ట్ చేశారని కూడా విమర్శలు చేస్తుంది. ఇక కాంగ్రెస్ విమర్శలు, కాంగ్రెస్ అబద్ధాలు, వాళ్ళకి అబద్ధాలే ఎజెండా. అబద్ధాలతోనే రాజకీయాల్లోకి వచ్చిండ్రు, ఈ మొన్న అధికారంలోకి వచ్చిండ్రు. అందుకని అబద్ధాలు ఎన్నేం చెప్పలేస్తారు వాళ్ళు. ఈ అబద్ధాలతోని ఇలా మనం అడిగితే నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు దాని కింద సబ్ గ్యారంటీలు ఒక 60 పెట్టినావు. నువ్వు ఇచ్చిన ఎన్నాళ్ళ డిసెంబర్ 9 కల్లా 2 లక్షల రుణమాఫీ అంటివి, దాని జోలికి పోవైతివి. 1,25,00,000 అప్లికేషన్లు చూసుకుంటువి, అసలు అప్లికేషన్లు ఏడేసినో తెలియదు. నువ్వు 2,500 మహిళలకు పెన్షన్ అంటివి, మళ్ళీ దాంతోపాటు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటివి. ఇన్ని రకాల చేసి ఏ ఒక్కటి చివరికి చేసింది బస్సులో ఒకటి పెట్టినాం, బస్సులలో వాళ్ళు వీళ్ళు జుట్లు పెట్టుకొని కొట్టుకోండి. అదే 1, 2 అన్నీ కలిపి కూడా 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇంతకు ముందే ఉంది. ఆరోగ్యశ్రీ అదేంది ఎప్పుడో ఒకసారి ఇచ్చే స్కీమ్, వచ్చి గంటే తర్వాత బిల్లు వచ్చినప్పుడు కదా. అంతేగాని నువ్వు నిజంగా ఒక కార్యక్రమం ఇది చేస్తాం, ఆయన ఏమన్నాడు, డిసెంబర్ 9వ తారీఖు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాం, మీరు ఇప్పటిదాకా తీసుకోండి, ఎలక్షన్ రోజు ముందు దాకా తీసుకుంటే 9 రోజు మీకు మాఫీ, 35,000 కోట్లు కావాలి. ఈరోజు ఏం నుంచి తెస్తారు? ఏమనంటే అప్పులు మాట్లాడతాను. నీకు తెలియదు అప్పులు? ఇలా అధికారంలోకి వచ్చేవాడికి కాగ్ రిపోర్ట్లు ఉంటాయి, అసెంబ్లీలో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అని చూడకుండా నువ్వు ఏ రకంగా చెప్తావు నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని? అంటే ఒట్టిగా ఎలక్షన్లకు వేయించుకుందాం, తర్వాత తగలేసి వెళ్ళిపోదామనా? అందుకని జనం గమనిస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా రేపు ఎలక్షన్లలో ముద్ర చూపిస్తారు. ఎంత తిరిగినా ఈరోజు పెద్ద పెద్ద నాయకులే బీజేపీకి వేద్దామంటా ఉన్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, నాయకుల కుటుంబాలు. రేపు ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి వేద్దాం, మోడీ గారు అయితే ఈ దేశం భద్రంగా ఉంటుంది అంటా ఉన్నారు. అందుకని రేపు ఖచ్చితంగా మోడీ గారికి, కమలం గుర్తుకి ఓటేస్తారు, గెలవబోతా ఉన్నారు. రైట్. నల్గొండ పార్లమెంట్లో మీరు జనాల ముందుకు వెళ్ళినప్పుడు కూడా ప్రధానంగా మీ ఎజెండా ఏంటి ఏమని? నా ఎజెండా ఒకటే. నేను రాజకీయాల్లోకి వచ్చిందే యువత కోసం, యువత ఎంప్లాయ్మెంట్ కోసం, దాంతోపాటు మహిళా ఎంపవర్మెంట్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన. ఖచ్చితంగా ఆ రెండింటి ఆధారంగా పనిచేస్తా. దానికి కావాల్సిన స్కిల్ సెంటర్స్ కానీ, ఉద్యోగ కల్పన కోసం కానీ, వీటి కోసం దాంతోపాటు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ప్రతి అట్టడుగు వర్గాలకు పోయే విధంగా ప్రయత్నం చేస్తాం. వీటన్నిటినీ అది కాకుండా ఇంకోటి మనకి పోర్టు కూడా లేదు, దానికోసం డ్రై పోర్టు, కంటైనర్ పార్కు, కొత్త రైల్వే లైన్లు, ఏదైతే ఇంకా ప్యాసింజర్ లైన్ కావాలనో మిర్యాలగూడ మఠంపల్లి వయా జగ్గేపేట దాకా ప్యాసింజర్ లైను, హుజూర్నగర్ నుంచి దాచేపల్లికి 4 లేను, ఇట్లా మొత్తం కూడా ఒక మేనిఫెస్టో తీయబోతా ఉన్నాం. ఆ మేనిఫెస్టో తోటి తెచ్చి ఎట్టి పరిస్థితులు అధికారం బీజేపీకే వస్తూ ఉంది. ఖచ్చితంగా అన్ని పనులు చేపిస్తాం. చాలా కాన్ఫిడెంట్గా కనపడుతుంది. అంటే గెలిచే వాళ్ళ కాన్ఫిడెంట్ ఉంటుంది కదా. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ మేము కూడా మీరు ఏదైతే చెప్తున్నారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఇప్పటికే అక్కడ లిఫ్టులు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ చేస్తున్నాం, ఈ 5 ఏళ్లలో మరింత అభివృద్ధి చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకసారి చెప్తే ఇంటరు నమ్ముతారు. నీకు సరే ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, 2 మంత్రులను గెలిపించారు, జిల్లాకి 2 మంత్రులు అయినరు, వాళ్ళు అభివృద్ధి చేస్తారని చూద్దాం. 5 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి అభివృద్ధి చేస్తారంటే ఆశిద్దాం చేయాలని. రేపు అధికారంలో ఉండేది కూడా మనమే, బీజేపీ పైన సెంట్రల్లో. అప్పుడు మనం కూడా ఇంటి నుంచి వస్తే రేపు ఇంకా అభివృద్ధి ఎక్స్ట్రా తోడవుతాం. 100కి 100% నల్గొండ అభివృద్ధి ఇంకా పరుగులు పెట్టిస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చినాం, అభివృద్ధి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం. ఎన్ని స్థానాలు సాధిస్తా అనుకుంటున్నారు రాష్ట్రంలో? 14 స్థానాలు గెలుస్తాయని అంటా ఉన్నారు ఇప్పుడున్న వాటిలలో. అది ఒక ప్రభంజనం వల్ల రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఊహించని సీట్లు గెలవబోతా ఉంది. రైట్, చూడొచ్చు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నల్గొండ పార్లమెంట్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాం, దేశమంతా కూడా ప్రధాని మోదీని 3వసారి ప్రధాని చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ విశ్వాసం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.